కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాటలను ఎమ్మెల్యేలు ఎవరూ వినడం లేదని ఆరోపించారు. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ఎవరు ఏ దిక్కున ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాజాసింగ్ అసమ్మతి రాగం వినిపించాలన్నారు కౌశిక్. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాఫీగా ముందుకు పోతా ఉంది. తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాని బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడతారట. తెలంగాణకు 1,60,000 కోట్ల రూపాయలు అడిగినాం. వివిధ ప్రాజెక్టుల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదే కాకుండా బయ్యారం స్టీల్ కంపెనీ కావచ్చు, అదే కాకుండా డ్రై పోర్టుకు నిధులు కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఫోర్త్ సిటీ విస్తరణ కావచ్చు, అన్నిటి మీద కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టి కేంద్ర మంత్రి కలిసి భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేసినా కూడా మీరు ఎదురుకోకుండా తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. భారతీయ నిండా ముంచి ఈరోజు బండి సంజయ్